ఆయన సో మరి చావా మూవీ బ్యాన్ చేయాలి, తెలుగులో రిలీజ్ చేయొద్దు చేస్తున్నారు. జరిగిన కథ అది కాదు అని చెప్పి చెప్తున్నారు బయట. ఎవడన్నా వాడు అన్నాడు, మినిమం ఒక గర్ల్స్ తో మాట్లాడితే రెస్పెక్ట్ అనేది ఉంటది. ఎవడు బ్యాన్ చేసేవాడికి దమ్ము గిట్టలేదు కానీ ఎవడు బ్యాన్ చేయరు. ఎందుకు చేస్తారు? తెలుగులో రిలీజ్ కావచ్చు అని చెప్పి. ఎందుకు కావదు? అవుతుంది, చూడు అవుతుంది, ఎందుకు కాదు? ఎవడో ఏదో అన్నాడని ఎందుకు సినిమా రిలీజ్ చేసుకుంటాడు? అక్కడ ఆల్రెడీ రిలీజ్ చేసారు, ప్రపంచ స్థాయిలో అందరు గుర్తిస్తారు కదా దాన్ని. సినిమా బాగుంది, మన గురించి ఉందని. ఎవడు ఎందుకు బ్యాన్ చేస్తారు? వానికి గుండె ధైర్యం ఉండాలి. బ్యాన్ చేసి చెప్పుతో కొడతాను నేను ముందు వాడిని. ఎవడో కానీ వాడి ఉద్దేశం ఏందో ఎందుకు ఉంటది అయ్యా? ఎందుకు ఎగనెస్ట్ గా ఉంటది? ముస్లిమ్స్ వాళ్ళే ఈ రోజు మాట్లాడుకుంటారు దాని గురించి. చావా మూవీ చూడాలి అని ముస్లిమ్స్ ఈ రోజు పొద్దున్నే మాట్లాడుకుంటే, మా ఫ్రెండ్స్ లో గిట్టే ఎంతో మంది మాట్లాడుకుంటుంటే వింటున్నా నేను బయట. చావా మూవీ చూడాలంటారా, బాగుందని ముస్లింసే అంటుండ్రు, వాళ్ళే ఆదరిస్తారు, చాలా బాగుందంట, చూద్దామని అంటుండ్రు ఎంతో మంది. ఈ చెత్తనా కొడుకులు ఎవడో వాడు బ్యాన్ చేశారు, చెప్పుతో కొడతా వాడిని. అయితే ఇప్పుడు హిందీలో రిలీజ్ చేసారు కొద్దిగా, సో హిందీలో చూసే వాళ్ళు హిందీలో చాలా మంది చూసారు, అర్థమవుతుందని. ఇప్పుడు తెలుగులో చూసే వాళ్ళు కొంతమంది తగ్గినట్లున్నారు. అంటే కొంతమంది హిందీలో చూసారు కదా ఎంతో మంది, అందు గురించే ఇప్పుడు కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది అంతే. హిందీ డబ్బింగ్ కి తెలుగు డబ్బింగ్ కి సెట్ అయిందంటారా? తెలుగులో 100% గా బ్రదర్, ఎందుకు సెట్ కాదు నాకు అర్థం కాదు. హిందీలో అర్థమైన వాడు హిందీలో చూసిండు, తెలుగులో అర్థమైన వాడు ఆ తెలుగులో చూస్తుండు కదా. ఇప్పుడు ఏమైంది దాని గురించి? ఏమో అన్నా, వాని ఉద్దేశం వాడు ఎవడో కానీ నిజంగా డబ్బింగ్ బాగాలేదన్నట్టు చూసినావా? నిజంగా వాడిని గుండెల మీద దండాలని ఉంది నాకు తెలుసా. అరే నీ అదే ఏంది నాకు అర్థం కాదు. వాని ఉద్దేశం ఏందో నాకు అర్థం కాదు. బాగాలేదనే ఉద్దేశం ఏందో నాకు అర్థమైతలేదు. డబ్బింగ్ బాగాలేదనే ఉద్దేశమే. సినిమా చూడరా నాయన, సినిమా చూసిన తర్వాత ఇవన్నీ మాట్లాడు. అందు గురించే మనం ఈయనే ఉంటున్నాం, అట్టడుగునే ఉంటున్నాము. మనం ఎక్కడికి వెళ్ళే వాళ్ళము, ఈ రోజు అట్టడుగునే ఉంటున్నాము. కేసీఆర్ సినిమా ఎవరు ఎవరు కేసీఆర్ సినిమా ఏ కేసీఆర్? కేసీఆర్ ఎందుకంటాడా ఆయన? నువ్వు ఆయన ఎందుకంటాడు? ఆయనకేం పని? కేసీఆర్ ఆపేయాలని అంటే గింటే రేవంత్ రెడ్డి అనొచ్చేమో కానీ ఆయన ఎందుకంటాడు? ఆయన బాగుంటది బ్రదర్. శివాజీ మహారాజ్ అంటే గొప్ప వ్యక్తి. ఆయనకు జరిగిన సంఘటనే చూపించారు కదా సినిమాలో. ఆయనకి ఏదైతే జరిగిందో అదే చూపించారు కదా. అదే శివాజీ కొడుకుకే ఏదైతే జరిగిందో అదే చూపెట్టిండ్రు ఇంట్లో.